డామిట్ కథ అడ్డం తిరిగింది. ప్రియుడు మోజులో పడి భర్తను కడతేర్చేందుకు భార్య పన్నిన కుట్ర బెడిసి కొట్టింది. దీంతో పోలీసులు ఆమెతో పాటు ప్రియుణ్ణి కూడా అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన వరంగల్లో వెలుగులోకి వచ్చింది. వరంగల్లోని మట్టివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజు అనే వ్యక్తిపై ఆగస్టు 14న రాత్రి హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని పోతనగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టి దాడి చేశారు. అతను చనిపోయాడనుకుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని హాస్పిటల్కు తరలించి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు కథ తెలిసింది. ఈ సంఘటన వరంగల్ రామన్నపేటలోని రఘునాథ్ కాలనీలో జరిగింది. గంగరబోయిన పద్మకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడెనికి చెందిన పూతుల సందీప్తో 3 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో ప్రియుడు సందీప్కు తన భర్త రాజుతో స్నేహం చేసి ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసింది. పద్మ భర్త రాజు ప్రైవేట్ చిట్టీలు వేసేవాడు. సందీప్తో తన భర్త వద్ద చిట్టీలు వేయించిన పద్మ నిత్యం సందీప్ తన ఇంటికి వచ్చేలా లైన్ క్లియర్ చేసింది. రాజు ఇంట్లో లేని సమయంలో కూడా సందీప్ తరచుగా వచ్చి తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఇరుగు పొరుగు వారి ద్వారా రాజు చెవిన పడింది. దీంతో భార్యను మందలించాడు రాజు. ఈ క్రమంలో హైరాణ పడిపోయిన భార్య పద్మ ప్రియుడు సందీప్తో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. ప్రియుడికి కొంత డబ్బు సుపారీగా ఇచ్చి భర్తను అడ్డు తొలగించాలని ప్లాన్ చేసింది. దీంతో తన స్నేహితులతో కలిసి ప్రియుడు సందీప్ ఆగస్టు 14న రాజుపై దాడికి పాల్పడ్డాడు. సందీప్కు అతని స్నేహితులు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్ సహకరించారు. విచక్షణారహితంగా కొట్టి గొంతు నులిమి హత్యాయత్నం చేశారు. దాడి అనంతరం అతడు స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజు చాలాసేపు అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. డంపింగ్ యార్డు వద్ద రాజును గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఫలితంగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన జరిగిన వెంటనే పద్మ రాజును చంపారనుకుని వెంటనే సందీప్కు 3 లక్షల రూపాయలు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే రాజు బతికే ఉన్నాడనే విషయం తెలుసుకున్న పద్మ అదే రాత్రి ఇంట్లో ఉన్న మరో 6 లక్షల రూపాయలు తీసుకుని సందీప్తో వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్, పద్మను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్ పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారి వద్ద 5,40,000 రూపాయల నగదు, ఓ కారు, 2 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పద్మ కూడా తన భర్త అతనితో సంసారం నచ్చట్లేదని చెప్పి మరి ఇతన్ని ఎలిమినేట్ చేస్తే మేము ఇద్దరం సంతోషంగా ఈ సందీప్తో కలిసి బయటికి పారిపోయి ఒంటరిగా జీవించే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. సరైన సమయం కోసం వేచి చూసే క్రమంలో దాని ప్రకారం వాళ్ళ ఒక మిత్రుడు అందరూ కలిసి కొడుతుంటే ఇంకో మిత్రుడు మెడకి ఆ షర్ట్ ఒకటి ఉంటే ఆ షర్ట్ ఆయన తీసి మెడకి ఉరేసి ఈ చంపే ప్రయత్నంలో ఇతను కింద పడిపోయి ఆల్మోస్ట్ చనిపోయిన క్రమంలో వీళ్ళు కింద పడిపోయింది చూసి మరి శ్వాస ఆడిపోయింది, ఇక చనిపోయిందని అనుకొని వీళ్ళందరూ కూడా భయపడి అక్కడి నుంచి తొందరగా ఎస్కేప్ కావాలని చెప్పి బయటకు వచ్చేది. వివాహేతర సంబంధం కోసం తాపత్రయపడ్డ పద్మ అసలుకే ఎసరు వస్తుందని ఊహించలేదు. భర్తను అడ్డు తొలగించుకోవాలన్న పథకం బెడిసి కొట్టడంతో కటకటాల పాలైంది.